రెండు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఫైనల్గా మొత్తం మసాలా తింటే నెక్స్ట్ లెవెల్ అనుకో. అన్నంలో గరం గరం అన్నము, ఇక అన్నం కూడా రెడీ అవుతుంది. జూడి కాదంటే రెడీ అయిపోయిందా? జూడి వచ్చిందా? బాగా కనిపిస్తుందా? అన్నం రెడీ అయిపోయింది. అన్నం మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో మేము ఇంకా నెక్స్ట్ టైం ఇంకా హోటల్ పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మాకంటే టేస్ట్గా ఎవరైతే చేయలేరు, నాకు తెలిసింది అదే. ఎందుకంటే మనకు తెలుస్తుంది టేస్ట్ ఎట్లుంటుందని. మరి టమాటా మాడిపోయింది, ఏం వచ్చింది స్వామి సార్ వచ్చేసి కాలేజీ బా తినేదానికి చెయ్యి, తినేదానికి చెయ్యి, తినడానికి చెయ్యి, తినడానికి బా తినడానికే మళ్ళీ చేసేదే. ఏం చేస్తారు నాకు నన్ను చూపించే బా జబర్దస్త్ అయిందా ఫ్రై ఎందుకు తినడానికా? తినడానికి ఏంటి? ఎందుకు కాయలు అంతే వేస్తున్నా? అది కావద్దా? మీరు దాదాబాయ్ దొండకాయ. సో దొండకాయ అయితే అక్కడికే చూసింది పర్లేదు. దొండకాయ అయితే ఫ్రై చేస్తున్నాం మనమైతే ఇక్కడ. సో ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఆల్రెడీ కొంచెం అయితే ఫ్రై అయిపోయింది. అంటే మనకు వచ్చేసి కర్రీ చేసేకి రాదు. సో అందుకే ఫ్రై ఐటమ్లో చేసుకుని తిందాం. చికెన్ పకోడా కానీ టేస్ట్ బాగుంటుందంట. ఇది మా బాస్ సొల్యూషన్ ఇచ్చిండు. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా కొంచెం ఉన్నాయి ఫ్రై చేసేదే. దీంట్లోకి ఏమేమి వేస్తారో మీరు తెలిస్తే మీకు కామెంట్ చేయండి లేడీస్, ఎందుకంటే మనకు తెలియదు కదా, మా బ్యాచిలర్ అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో ఇది ఆల్మోస్ట్ అయితే ఇట్లా ఇట్లా ఫ్రై అయితే బాగానే అవుతుంది. నువ్వు ఎట్లా చేస్తావు ఫ్రై? కుక్కర్లో చేస్తా. కుక్కర్లో ఫ్రై చేసేది అన్నం ఫ్రై చేస్తారు సమే, లేదంటే ఇది పప్పు ఫ్రై చేస్తారు. ఇది ఇది ఎందుకు ఫ్రై చేస్తారు కుక్కర్లో అంటే టేస్ట్ సాల్ట్ తర్వాత వేస్తాం. కానీ ఇప్పుడు వర్షం వేరే పడుతుంది కదా. సో ఇప్పుడైతే గరం గరంగా ఇవి ఫ్రై చేసుకొని తినడం వల్ల మనిషికి చాలా ఎనర్జీ వస్తుంది. చికెన్ కంటే చాలా ఎనర్జీ ఉంటుంది తినడం వల్ల. కరెంట్ ఫుడ్ తినకూడదు కదా. కరెంట్ ఫుడ్ ఏం కరెంట్ కింద ఉంటుంది, పైన ఇది కరెంట్ ఉంటుంది ఇక్కడ పైన. చూసినారా? పకోడా కావాలంటే మీరు కామెంట్ చేయండి, తీసుకొచ్చి ఇస్తాను నేను మీకు ఎవరికైనా కావాలంటే. చాలా మంది వంట చేయక చాలా ఇబ్బంది పెడుతుంటారు బాయ్స్. నేనైతే వంట గింట అన్నీ చేస్తాను. మీకు కావాలంటే చెప్పండి, కన్ఫామ్గా ఫ్రై చేసుకొని తీసుకొస్తాను నేను. ఏమంటావు? ఎవరో తీసుకెళ్తా. అమ్మాయిలకి అమ్మాయిలకి అబ్బాయిలకి తీసుకెళ్తాం. ఏంది అబ్బాయిలకి ఎందుకు తీసుకోపోతాం? మరి ఇంకా అమ్మాయిలు అంటే తీసుకెళ్తాం వాళ్ళ కోసం అంటే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తిరగలేరు కాబట్టి కాళ్ళ నొప్పులు వస్తాయి వాళ్ళకి. సో అట్లానే వాళ్ళ కోసం తీసుకోపోతాం స్పెషల్గా. అది కానీ అమ్మాయిలు బాగుంటేనే తీసుకుపోతాం. మళ్ళీ వాళ్ళందరికీ ఓన్లీ దొండకాయ ఫ్రై అని ఇంకేమైనా తీసుకెళ్తాం. ఏం ఫ్రై, వాళ్ళకి ఏం ఫ్రై కావాలంటే ఏమేమి స్పెషల్ తింటారో వాళ్ళకి అవన్నీ తీసుకెళ్తాను నేను. ఆల్మోస్ట్ అయిపోయింది మరి చదవై ఫ్రై. మరి అబ్బాయిలు ఏం చేశారు? అబ్బాయిలు అన్ని దాళ్ళు తిరుగుతారు, అమ్మాయిలు ఏడు తిరుగుతారు. వాళ్ళకి కష్టం పాపం, ఇంట్లో పని, పిల్లలకు స్నానం చేయించడము, ఇల్లు కడుక్కోవడము, తలసములు తోవడం, ఇదే సరిపోతా వాళ్ళకి జీవితం. పెళ్లి చేసుకుని అమ్మాయికి పెట్టొచ్చు కదా, భార్యకి. ఎవరు చేసుకుంటారు? జాబ్ లేదంటారు. కరెక్ట్ గా అడిగినావు. మరి ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతున్నాయి, చేసుకోవచ్చు కదా. 30 ఏళ్ళ కానీ అట్లా చెప్పొచ్చు, మళ్ళీ అట్లా అనుకుంటారా వాళ్ళు? ఏంటంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అది ఏమన్నది మీ అందరికి చెప్తాను. అదేంటంటే అది పెట్టు, ఉండు ఆగా ఒక మేము కదా ట్రై అవ్వాలని నేను అట్లా పెట్టినా. సో ఏంటంటే నాకు ఒక అమ్మాయి అయితే అడిగింది, ఏమనంటే నేను పెళ్లి చేసుకోవాలంటే నీ దగ్గర జాబ్ ఉండాలన్నది. జాబ్ ఏం లేదు, మళ్ళీ ఏం చేయాలి చెప్పి, ఇట్లా ఇదే క్వశ్చన్ ఉంది. అమ్మాయి వచ్చేసి నన్ను లవ్ చేస్తుంది, కానీ ఏమంటుంది తీరా ఇన్ని రోజులు ఏమన్నది, నేనే జాబ్ చేస్తాను, నేనే చూసుకుంటా అన్నీ అన్నది. కానీ తీరా ఇప్పుడు ఏమంటుంది, మా అమ్మ నాన్న జాబ్ ఉన్న వాళ్ళకే ఇస్తానంటుంది. మా అమ్మ నాన్న ఎవరికైతే జాబ్ ఉంటుంది వాళ్ళకైతే ఇస్తాను, లేకపోతే ఇవ్వనని అంటుంది. నా కూతురునని వాళ్ళ అమ్మ నాన్న అంటారంట. సో అమ్మాయి నాకు అలా చెప్తుంది. ఏం చేయాలో చెప్పండి మీరే. మళ్ళీ ఇట్లుంది. మళ్ళీ ఇంకొక మాట, అమ్మ నాన్నకు తెలియకుండా లవ్ చేయకూడదంట ఈ మాట కానీ అంటుంది. సో ఇవన్నీ మీరు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి, రైటా రాంగా. ఆగా ఇది ఫ్రై దీంట్లోకే సాగు. ఇట్లుంది పరిస్థితి, ఏం చేయాలో అర్థం అవుతాలే నాకే. టిఫిన్ కా లంచ్ కా చేసేది? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు, ఇంకా ఆల్మోస్ట్ 11:30 అవుతుంది టైం అయితే. సో ఏం చేసాం, టైం అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు వేసాము. ఇట్లా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు గరం గరం వేడిగా చేసుకొని తింటున్నాం. మీరు తినాలంటే కానీ ఇట్లే తినండి మీరు కానీ. అక్కడ పెట్టబ్బా అనిపిస్తుందా?
అది చేసేది ఏం లేదు కానీ అవసరం లేదు. సో ఇట్లా ఫ్రెష్గా వేయాలి. ఫస్ట్ ఆయిల్లోకి వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత చూపించి ఒకసారి. ఇట్లా ఫ్రెష్గా ఫ్రై అయిన తర్వాత ఇది పరిస్థితి. సో అమ్మాయిల్ని మీరు ఒకసారి లవ్ చేసేటప్పుడు ఆలోచించుకోండి. మీ దగ్గర జాబ్ ఉంటేనే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, ఏమని ఇస్తారు. జాబ్ లేకుండా ఇట్లా నాలాగా పనికి మానలాగా ఇట్లా ఫ్రై చేసుకొని ఉంటే ఎవరు దేకరు. నేను చెప్తాను ఇదే. ఈరోజు నీకు వీకెండ్కి ఆఫీస్కి వెళ్తావు కదా, ఆఫీస్కి వెళ్తావు కదా. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, సోమవారం నుంచి ఆఫీస్ ఉంది. ఈరోజు సాటర్డే సండే కదా, సెకండ్ సాటర్డే ఆఫీస్ అయితే లేదు. ఆఫీస్ ఇదే ఆఫీసే, ఇంక రోజు ఫ్రై చేసుకున్నాం తినడము ఇదే ఆఫీస్. ఆఫీస్ ఏడుంది అబ్బా మాకు అసలు చెప్పు. సో వీడియో నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? జీ టాక్స్ 2. ఓకే చలో బాయ్ బాయ్. అది దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. టమోటా వేసినాము ఇక తర్వాత లాస్ట్ ఇదే. సో టేస్టీగా ఉంటుంది అనుకో. ఓకే అవునా కదా? ఈరోజు మాత్రం జబర్దస్త్ ఉంటుంది అవి ఫ్రై. ఏందా ఇది? టమోటా గ్రీన్ చిల్లీ అంటే దానికి తిరగదు అనమాట. ఓకే సపరేట్గా ఫ్రై. ఎట్లా నచ్చింది? ఎట్లా ఉంది చూడే ఫ్రై చూపించి ఒకసారి. బాగుంది. మళ్ళా ఎర్రగా ఉన్నాయి. ఎర్రగా ఉంటాయి. టమాటా ఎర్రగా ఉండుకోకుండా నల్లగా ఉంటాయి నీళ్ళకన్నా. ఏమంటే ఎండింగ్కి వచ్చినా కానీ తెలియకోకుండా ఊరికి ఖాళీ పిల్లలు వస్తారు. ఓకేనా? సో ఫైనల్గా అయితే ఇది అనిపించింది. ఇది చికెన్లోకి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, చికెన్లోకి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వేసేటప్పుడు ఆనియన్ ఇది మంచిగా ఫ్రై చేసుకొచ్చి మిక్సీకి వేసి మీరు ఆ చికెన్లోకి వేసినారనుకో చాలా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఇది మాత్రం కన్ఫర్మ్ జోక్ కాదు. అర్థమైందా? పొగ ఏంది అది? ఏడా ఫ్రై మళ్ళీ అట్లా ఉంటుంది. అది పొగ ఏంటంటే రోడ్ మళ్ళీ ఇదే బండి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు చెప్పు. ఇది కానీ అట్లాంటిదేనబ్బా. ఆలోచించు ఒకసారి కదా. మస్తు చేస్తారు. భారీ టేస్ట్ ఉంటుంది. చూడడానికి ఎట్లుంటే తినడానికి ఎట్లుంటుంది నువ్వు ఆలోచించు ఒకసారి. అర్థమైందా? మళ్ళా సో అందరికి హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటంటే ఈరోజు అయితే మేమైతే ఒక ఫ్రై చేస్తున్నాం తినడానికి. అంటే బ్యాచిలర్ కదా ఇట్లా ఉంటుంది. ఈ అబ్బాయి పేరు ఏం పేరో మీరు గుర్తు, బుల్లబ్బాయి ఇదా. సో ఏంటంటే ఇప్పుడైతే కటింగ్ చేస్తుండు. సో ఇక్కడ వీటిని ఏమంటారో మీరు ఒకసారి తెలిసే మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే వాటిని బుడుమకాయలు అంటాము. నువ్వేమంటావు దాదాబాయ్? గట్టిగా మాట్లాడి. ఏం నోట్లో ఏం బెల్లం పెట్టుకున్నా అట్లా ఇప్పుడు పైకి ఒకసారి హాయ్ చెప్పా. సిగ్గు లేకుండా హాయ్ చెప్తుండే అమ్మాయిలకి పొద్దున ఇదే పని ఫోన్లో. కానీ ఇంక బుక్ మేమేమైనా షూటింగ్ పోతే కానీ వాళ్ళు మాట్లాడేయకున్నా కానీ ఫస్ట్ హాయ్ బాగున్నారా మేడం అంటాడు. ఇదా మేమైతే ఆల్రెడీగా ఇక్కడైతే పంచలు అయితే పెట్టేసినాం. ఫ్రై అవుతుంది ఇక చూస్తున్నారు కదా. రేపు మాడిపోతున్నా చదవై. కెమెరా పట్టుకో. ఇవే వీడియో మాడిపోతుంది జల్దిరా.